హలో గాయ్స్, మనకు ఇంట్లో అప్పుడప్పుడు పాలు అనేవి మిగిలిపోతూ ఉంటాయండి. అలా పాలు మిగిలినప్పుడు లేకపోతే ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా మనము ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ స్వీట్ అనేది పేరేంటి అనుకుంటున్నారా? బాసుంది అండి. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది అనుకుంటాను. పాలు ఇంకా డ్రై ఫ్రూట్స్, చక్కెర యూస్ చేసి ఈ స్వీట్ని ప్రిపేర్ చేస్తారండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తింటుంటే ఇంకా తినాలనిపించే స్వీట్ అండి ఇది. ఎలా తయారు చేసుకోవాలో అయితే చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. కొత్తగా మన వీడియో చూసే వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి. ముందుగా వచ్చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని నా దగ్గర 1/2 లీటర్ వరకు పాలు అయితే ఉన్నాయండి. 1/2 లీటర్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి పాలు. ఆ పాలు నేను ఆల్రెడీ బాయిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టున్నాను. బాయిల్ చేసిన పాలతోనే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను స్వీట్ అనేది. ఇప్పుడు ఈ పాలను కొంచెం మళ్ళీ పొంగు వచ్చిన తర్వాత, ఈ పొంగు వచ్చిన తర్వాత పైన మీగడ అనేది వస్తుంది కదా, ఆ మీగడను మనం పాలల్లో మిక్స్ చేసుకుంటూ ఆ విధంగా మనము పాలను బాయిల్ చేసుకుంటూ ఉండాలండి. హై ఫ్లేమ్లో కాకుండా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాయిల్ చేసుకుంటూ ఉండండి పాలను. అలా చేయడం వలన మనకేంటంటే పైన మీగడ అనేది వస్తుంది. ఆ మీగడను పాలలో కలుపుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ నేను సాఫ్రాన్ అనేది కొంచెం వేసానండి, స్కిప్ అయింది. తర్వాత ఎంత క్వాంటిటీ వేసాను అని చెప్పేసి మీకు చూపించాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు చక్కెర అనేది వేసుకోండి. చక్కెర వేసుకున్న తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ని వేసుకోండి. స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఇలాచి పౌడర్ వేయడం వలన. ఇక్కడ వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం బాగా కలుపుతూ ఉండాలండి. సైడ్స్కి మొత్తం మీగడ అనేది వస్తుంది. ఆ మీగడను మనము ఈ పాలల్లోకి కలుపుకుంటూ బాగా అయితే కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఈ పాలు అనేవి చిక్కగా అయితే అయ్యేంత వరకు ఈ విధంగా మీగడను కలుపుతూ ఉండాలండి. చూడండి, మనకు కలర్ కూడా చేంజ్ అయింది. ఇక్కడ పాల కలర్ అనేది. మీకు కుంకుమ పువ్వు అవైలబుల్గా లేదు అంటే కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి, లేకపోతే నార్మల్గా అయినా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, చిక్కగా పడింది నాకు. ఈ విధంగా చిక్కపడిన తర్వాత మన దగ్గర ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, బాదం పప్పులైనా లేకపోతే జీడిపప్పుల పలుకులైనా, పిస్తా పప్పు ఏవైనా. ఇక్కడ నా దగ్గర అవైలబుల్గా వచ్చేసి కొన్ని పిస్తా పలుకులు ఇంకా బాదం పలుకులు అయితే సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకున్నానండి. వేసేసుకొని ఈ విధంగా బాగా అయితే కలుపుకున్నాను. మరి ఇక్కడ చూడండి, మనకి మంచిగా చిక్కగా అయితే తయారైపోయింది. ఇంత చిక్కగా అయితే సరిపోతుందండి. ఇది ఇలా ఉన్నప్పుడు ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం దేంట్లో అయితే స్టోర్ చేసుకుంటామో దాంట్లోకి ఈ బాసుందిని వేసేసుకోండి. ఈ విధంగా వేసేసుకొని చల్లారిన తర్వాత వేసేసుకున్న తర్వాత ఫ్రీజర్లో పెట్టేసి ఒక 1/2 అవర్ వరకు ఫ్రీజ్ చేయండి. మనకు ఇంకొంచెం గట్టిగా అయితే అవుతుందండి. అప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చల్లగా ఉన్నప్పుడే తినాలి. చల్లగా ఉన్నప్పుడే తింటేనే దీని టేస్ట్ అనేది మనం ఎంజాయ్ చేయొచ్చు. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్